ఇన్సూరెన్స్ ఉండడం వలన క్లయింట్‌కి ధీమా వస్తుంది. మరి ఇన్సూరెన్స్ ఏజెంట్‌కి ఏమొస్తుంది? కమిషన్ వస్తుంది కదా! ఈ యొక్క కమిషన్ నీకెంత కావాలో అంత రాసుకునే అవకాశం గూడా నీ మీదే ఆధారపడి ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో ఈవెన్ మీ కమిషన్లు తర్వాత రివార్డ్ రికగ్నిషన్ చాలా ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇటువంటి టైంలో మీకు ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలో ఎండిఆర్‌టి, టీఓటీ, సిఓటీ వారికి బాగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇన్సూరెన్స్‌లో ఎవరైతే లైఫ్ స్టార్ట్ చేస్తారో వారికి తెలియకపోవచ్చు కదా! వారి గురించే ఈ వీడియో. ప్రాస్పెక్టింగ్ అనేది మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే ఆటోమేటిక్‌గా మీకు లీడ్ జనరేషన్ అవుతుంది. లీడ్ ద్వారా క్లోజింగ్స్ వస్తాయి. క్లోజింగ్ ద్వారా మీకు కమిషన్ వస్తుంది. మరి ఆ యొక్క ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినట్లయితే లేదా సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో మీరు ఉన్నట్లయితే మా వీడియోలు మీకు చాలా బాగా పనిచేస్తున్నాయి. చాలామంది మాకు కామెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యి ఈ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూసి మీరు వినడం వల్ల విజ్ఞానం పొందాలనేదే మా యొక్క ఆశ. ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ముందుగా సస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రాస్పెక్టింగ్ అంటే ఎవరి వద్దకంటే వారి వద్దకు వెళ్ళకూడదు. కొంతమంది మనల్ని వాడుకోవడానికి కూడా వెనుకాడరు. కొంతమంది ఎలా ఉంటారంటే మనీ లాండరింగ్ కేసులో మనం ఇరికించడం కోసం లేదా వారు బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడం కోసం మనలను ఒక పావుగా వాడుకునే అవకాశం కూడా ఉంది. ఇది మీరు గమనించాలి. ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది కదా అని చెప్పి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఆ పాలసీ ఇచ్చేటప్పుడు అతడికి నీడ్ ఉందా? నీకు ఇచ్చే అథారిటీ అతడి వద్ద ఉందా? అతడి దగ్గర డబ్బు ఉందా? అతడు నీకు టైం ఇస్తున్నాడా? చివరిగా మెడికల్ పాస్ అవుతాడా? ఈ కేటగిరీ వాళ్ళకి మీరు ప్రాస్పెక్టింగ్ చేయాలి. ఈ ప్రాస్పెక్టింగ్ పరిపరి విధాలుగా ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టు ఫేస్ టాకింగ్ దీని గురించి మీరు ప్రాస్పెక్ట్ 100 అనే ఒక బుక్ పెట్టండి. దానిలో సీరియల్ వైజ్గా పేరు, సెల్ నెంబరు, ప్రొఫెషను మరియు అతడి ఏజ్, అతడి ఇన్కమ్ ఒక 100 మంది పేర్లు రాసుకోండి. మీకు తెలిసిన వారి పిల్లల ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ పేర్లు, తర్వాత నీతో పనిచేసే వారి పేర్లు, తర్వాత నువ్వు రెగ్యులర్గా ఎవరికైతే సర్వీస్ ఇస్తావో వారి పేర్లు, ఇలా ఒక 100 మంది పేర్లు రాసుకోండి. రాసుకొని విషయాన్ని పెంచుకోండి. ఎందుకంటే మన డబ్బు మనమే కొట్టుకోవాలి, ఎవరు కూడా కొట్టరు. మనము ఫస్ట్ మన గురించి చెప్పుకుంటే ఇతరులు మన గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఫేస్ టు ఫేస్ మ్యాక్సిమం మీరు కలవండి. కోల్డ్ కాలింగ్ అంటే ఇక్కడ మీకు తెలియని వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తున్నారు. ఆ యొక్క క్రమంలో మీ దగ్గర కంపల్సరిగా విజిటింగ్ కార్డు ఉండాలి. ఆ విజిటింగ్ కార్డు తెలియని వ్యక్తులు ఇచ్చి, సార్ నేను ఇన్సూరెన్స్ సంబంధించిన దాంట్లో ప్రొఫెషనల్, నేను పాలసీలు అమ్ముతామండి అని చెప్పి వారికి మీరు సర్వీస్ తర్వాత వారికి అవసరాలకు సంబంధించిన విషయాన్ని చెప్తూ వారి దగ్గర మీరు బిజినెస్ తీసుకోవాలి. ఇంకొకటి, ఎవరు కూడా వెళ్ళగానే మీకు పాలసీ ఇవ్వరు. ఒక ర్యాపో స్టార్ట్ చేయాలి. అంటే మీరు అతడితో ట్రస్ట్ బిల్డప్ చేయాలి. తర్వాత ఫాలోఅప్స్లో ఉండాలి. అప్పుడే వారు మిమ్మల్ని నమ్ముతారు. టెలికాలింగ్ అనేది ఇది ఆడవారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మగవారు చాలా చేయలేరు. ఒకవేళ చేసిన కస్టమర్ అంతా ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. కాబట్టి టెలికాలింగ్ అనేది మీరు మంచిగా చేయగలిగితే, మీకు దాంట్లో ప్రావీణ్యం ఉంటే మీరు టెలికాలింగ్ మీరు చేయండి. దాని ద్వారా కూడా మీకు లీడ్స్ వస్తాయి. బయింగ్ లీడ్స్ అంటే మనము లీడ్స్ కొనడం. ఇప్పుడు జస్ట్ డైల్ దగ్గర, తర్వాత కొంతమంది బ్యాంక్ వారి దగ్గర ఇట్లా లీడ్స్ కొంటారు. ఆ లీడ్స్ పనిచేస్తుందా లేదా అనేది నాకు సంబంధం లేదు. కానీ నేను మాత్రం ఎంకరేజ్ చేయను. కానీ చేసేవాళ్ళు చేస్తున్నారు. లీడ్స్ బై చేసి దాని ద్వారా
కాల్ చేసి వారిని మీట్ అయ్యి పాలసీలు కూడా క్లోజ్ చేస్తున్నారు. మీకు నచ్చితే ఒక చూపు దానిపైన కూడా మీరు వేయవచ్చు. క్రాస్ సేల్స్, ఇది నాకు చాలా ఇష్టమైనదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఏజెంట్గా, నేను ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ గురించి లేదా హెల్త్ పాలసీ గురించి నేను మార్కెట్లో చెప్పగలను. కానీ మార్కెట్లో లోన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, కారు అమ్మే వాళ్ళు ఉన్నారు, హోమ్ లోన్ చేసేవారు ఉన్నారు, పర్సనల్ లోన్ ఇప్పించేవారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారు ఉన్నారు, పాస్పోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, పిఎఫ్ చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ట్యాక్స్ కన్సల్టెంట్ ఉన్నారు. వీళ్ళందరూ క్రాస్ సేల్స్లో మీకు పనిచేస్తారు. ఎందుకంటే వారు ఇన్సూరెన్స్ అమ్మరు, వారికి కావాలి, నువ్వు ఇన్సూరెన్స్ అమ్ముతావు, వాళ్ళతో మీరు టైఅప్ అవ్వాలి. ఈ టైఅప్ అవ్వడం వలన మీకు లీడ్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే మీరు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే మీరు చాలా లీడ్స్ వస్తాయి, మీరు కూడా సక్సెస్ అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇచ్చి పుచ్చుకోవడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ చేయరు కదా, ట్యాక్స్ కన్సల్టెంట్కి ఇచ్చేయండి. ఏదైనా చెక్ బౌన్స్ వస్తే లాయర్కి ఇచ్చేసేయండి. ఏదైనా ఎవరైనా హోమ్ లోన్ అడిగితే ఆ హోమ్ లోన్ కన్సల్టెంట్కి ఇవ్వండి. ఇలా ఒక టీం క్రియేట్ చేసుకోవాలి. ఈ టీం క్రియేట్ చేయడం వలన మీకు మోర్ లీడ్స్ వస్తాయి. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే రెఫరెన్సెస్. మీరు ఒక్క కస్టమర్కి కరెక్ట్గా సర్వీస్ ఇచ్చారనుకోండి, అతడు 10 మందికి చెప్తాడు. నీడ్ బేస్ సేల్స్ చేయండి. మీకు పాలసీ క్లోజ్ అయిన తర్వాత అతడే మీ గురించి 10 మందికి చెప్తాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఫీల్ లైక్ ఎ ప్రొఫెషనల్, సర్వీస్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్, లివ్ లైక్ ఎ కింగ్, హెల్ప్ లైక్ ఏ గుడ్ సమరిటన్. ఒక మంచి వ్యక్తిలాగా నలుగురికి సహాయం చేయి. మాటలు చెప్పడం వల్లే నీకు మూటలు వస్తాయి. మాటే నీ ఆయుధం. మాటతో యుద్ధాలే ఆగిపోయాయి. కాబట్టి మాటతో పాలసీలు రావడం పెద్ద విషయమే కాదు. ఫస్ట్ నువ్వు బిల్డప్ చేయగలిగితే ఆటోమేటిక్గా సేల్స్ అవుతాయి. ఆన్లైన్ లీడ్స్, ఇక్కడ ఆన్లైన్లో లీడ్స్ మనకు కనబడుతుంటాయి. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కొంతమంది పేరు నెంబర్తో కూడా ఉంటుంది. అవన్నీ ఒక రాసుకో, ఏరియా వైజ్గా రాసుకో, వారిని కలువు, వారి ద్వారా కూడా నీకు బిజినెస్ వస్తుంది. ఈ కాలంలో ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి మనం వెళ్ళి ఒక ప్రొఫెషన్ లాగా చెప్తే సరిపోతుంది. చివరిగా క్రియేట్ ఓన్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, ఒక టైం వస్తుంది నువ్వు ఎవరికి సర్వీస్ ఇవ్వాలో కూడా తెలియదు. అలాగా వచ్చినవే ఇప్పుడు క్లియర్ ఛానల్, కార్పొరేట్ ఏజెంట్స్, ఇవన్నీ అలా పుట్టుకొచ్చినవే. వీరంతా ఏదో ఒక రోజులో కాలేదు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు. వారి కింద ఎగ్జిక్యూటివ్లను లేదా ఏజెంట్లను జాయిన్ చేసుకొని వారికి సహాయం చేస్తూ వారి ద్వారా కూడా వీళ్ళకి డబ్బు వస్తుంది. అలా ఎదగాలి. ఇంకొకటి అండి, మీరు ఎన్ని ప్రొఫెషన్లు చూసినా ఇన్సూరెన్స్ అంత మంచి ఇండస్ట్రీ ఇంకొకటి లేదు. నా రియల్ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇన్సూరెన్స్లో ఉన్నంత డబ్బు, గౌరవం ఎక్కడ దొరకదండి. ఎందుకంటే మీరు ఒక పాలసీ వేసి చూడండి, మిమ్మల్ని భుజాన పెట్టుకొని సేల్స్ మేనేజర్ కానీ, బ్రాంచ్ మేనేజర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బిజినెస్ వస్తుంది. అదే వేరే ఇండస్ట్రీ అలా ఉండదు. ఈ ఒక్క ఇండస్ట్రీలోనే మాత్రమే నువ్వు చాలా బాగా రాణించవచ్చు. వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు. 5 లక్షల పాలసీ వేస్తే దుబాయ్ ఎవరు తీసుకెళ్తారండి? అది కూడా మన పైసలు కాదు, కంపెనీ పెట్టి తీసుకెళ్ళి మొత్తం ప్రపంచాన్ని చుట్టి తీసుకొస్తారు. అదే వేరే బ్యాంకులో అవుతుందా? నువ్వు బ్యాంకులో ₹1,00,00,000 చేపించినా కూడా ఎవ్వరు కూడా జీతం ఇస్తారు కదా, అది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ, ఏదో యూడికో లేదా ఎక్కడో కొడకెనాల్గా అక్కడికి తీసుకెళ్తారు కానీ బయటికి అయితే తీసుకెళ్ళరు. ఒక్క ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్నంత డబ్బు ఎక్కడా లేదు. కానీ కష్టమే. కానీ ఆ కష్టాన్ని మీరు ఇష్టంగా అనుకొని కానీ ఇది చేయగలిగితే దీనంత మంచి ఇండస్ట్రీ ఇంకొకటి లేదు. ప్లీజ్, ఇక మీదటైనా మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు, ఏమి లేదండి, రోజుకి 5 మందికి మీ విజిటింగ్ కార్డ్ పంచుకుంటూ పోండి.
నేను గ్రూప్ క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ గ్రూప్ క్రియేషన్ చేసుకున్న దాంట్లో వారికి ప్రతిరోజు మార్కెట్లో జరుగుతున్న విషయాలని, ట్యాక్స్ గురించి కానీ, డెప్ట్ గురించి కానీ, డెప్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ, తర్వాత పేపర్లో వస్తున్న విషయాలు కానీ, నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మీరు మీ యొక్క గ్రూప్లో పోస్ట్ చేస్తూ పోతుంటే ఆ యొక్క ఒకరోజు అదే కస్టమర్ మిమ్మల్ని పాలసీ అడుగుతాడు. అది ఎప్పుడు అడుగుతారో చెప్పలేం, కానీ అడగడం అయితే పక్క. కాబట్టి మీరు ఈ విధంగా మీరు ప్రాస్పెక్టింగ్ చేయండి. రాకపోవడం అంటూ ఉండదు. ఎవరైతే నీతి నిజాయితీతో, పట్టుదలతో, అంకిత భావంతో ఇదే నా ప్రొఫెషన్, ఇది దీంట్లో నేను సక్సెస్ కావాలి అనుకొని దీనిని మీరు చేస్తారో పక్కాగా సక్సెస్ అవుతారు. ఎంతోమందిని చూసాము. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు మీరు 24/7 కాల్ చేయండి. ఇన్సూరెన్స్ ఎలా అమ్మాలో కూడా మేము మీకు ఫ్రీగా చెప్తాం. ప్రాబ్లం ఏమి లేదు. మాకు తెలిసినవి చెప్తాం. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చెప్తాం. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.